ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో పెట్టిన 7వ మాట నేను చెప్తున్నాను. లోక సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో, ఒకసారి అందరూ కూడా నా వెనకాల చెప్పండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు వారు సిలువలో ఇప్పటి వరకు కూడా చాలామంది మనకి ఈ 6 కూడా మంచి విషయాలు చెప్పారు. ఆయన పడ్డ ఆ శ్రమ, లేదా ఆయన చూపించిన ప్రేమ, లేకపోతే ఆయన ఇతర వ్యక్తులను ఆయన దగ్గరికి చేర్చుకోవడం ఎలాగా అనేది మన ముందు 6 కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 7వదిగా ఏంటంటే, దేవుడు ఆత్మను ఆ తండ్రికి అప్పచెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. చాలామంది అంటారు, ఇప్పుడు నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని మనం చనిపోతే మన దేవుని దగ్గరికి వెళ్తామా? కానీ అసలు దేవుడు యేసుక్రీస్తు వారు, తండ్రి, నేను నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయన మరణించాడు. అక్కడ కింద వచనాలు కూడా మనం చూసుకుంటే ప్రాణం విడిచాడు అనమాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక విషయం ఉంటుంది. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. అవునా? అయితే ఈయన ఎలాంటి వాడు? మంచి కాపరి. ఇంకో విషయం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుడు పరలోక రాజ్యంలో ఉండేటప్పుడు, తండ్రి పరలోక రాజ్యంలో ఉండేటప్పుడు, తండ్రి, నీవు నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని మనం చెప్పాలంటే మనకు చాలా ధైర్యం ఉండాలా. అంతేకాదు, ధైర్యానికన్నా ముందు మనలో పరిశుద్ధత ఉండాలా. చాలా మనుషుల్లో ఏముండాలంటే ఆ నీతి ఉండాలా. అందుకే జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది అనమాట, ఈయన నీతిపరుడు అనమాట, ఈయన న్యాయవంతుడు, ఈయన దీనుడు, ఈయన పరిశుద్ధుడు అని ఆ జకర్యా గ్రంథంలో మనకు ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు ఆ ఆత్మను చేర్చుకుంటాడని చెప్పడానికి దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన రాజు కనుక, తండ్రే పంపించాడు కనుక ఆయన్ని చేర్చుకోవడానికి ఏ సందేహం ఉండదు. మరి యేసుక్రీస్తు వారిని, తన ఆత్మను తండ్రి చేర్చుకున్నాడు కదా, మరి అలాంటప్పుడు మనం మనుషులం, మరి మన ఆత్మను ఎలా చేర్చుకోవాలా? అసలు సాధ్యమే అంటారా? నిజంగా దేవుడు మన ఆత్మను చేర్చుకుంటాడా? చేర్చుకోడా? అయితే బైబిల్లోంచే మనం చూస్తాం అన్నమాట. మనకి స్తెఫను అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏ విధంగా బ్రతికాడంటే, ఫస్ట్ ఆయన పుట్టుక మనకలాంటి పుట్టుకే. ఆయన పరిశుద్ధాత్మతో ఏమి పుట్టలేదు. మనకలాగే మన తల్లిదండ్రుల ద్వారా మనం ఎలా అయితే జన్మించామో స్తెఫను కూడా అలాగే జన్మించాడు. కానీ ఆయన మనుషుడైన అక్కడ అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం నుంచి ఉంటుంది, 54వ వచనం నుంచి 60వ వచనాల దాకా మనం చూసుకుంటే చాలా స్పష్టంగా తెలియజేశాడు అనమాట. స్తెఫన్ని చాలా శ్రమలు పెట్టారు, చాలా రాళ్లతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. ఎంత స్తెఫను రాళ్ళతో కొట్టినప్పుడు కూడా ఆ స్తెఫను మరణించేటప్పుడు ఆ విషయాలు చెప్తున్నాడు. ఏమనంటే, తండ్రి, నేను నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చాలా స్పష్టంగా దేవునితో మాట్లాడతాడు. స్తెఫను కూడా మనకలాగా జన్మించిన వ్యక్తే. యేసుక్రీస్తు వారు, ఆయన పుట్టుక పరిశుద్ధమైనది, కానీ మన పుట్టుక ఎలాంటిది? పరిశుద్ధత లేదు. అయినా సరే మనకి ఎలాంటి అవకాశం ఇస్తున్నాడు దేవుడు? మన ఆత్మను ఆయన రాజ్యంలోకి చేర్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు అనమాట. నిజమే కదా? చాలామంది అనుకుంటారు, ఇంతకాలము మనం దేవుణ్ణి నమ్ముతాము, మనం ఎక్కడికి వెళ్తామో మనకి తెలియదు, మనం ఎలాగుంటామో కూడా మనకు తెలియదు. ప్రతి ఒక్కరు అంటారు, ఆయన నమ్ముకుంటే మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతాం ఏంటి, మనం వెళ్ళం అని చాలామంది కూడా అనుకుంటారు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, మనుషులకి ఇచ్చే ఒక ప్రఖ్యాతి ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఆయన రాజ్యంలోకి ప్రవేశించడానికి ఆయన అవకాశాన్ని ఇస్తున్నాడు అన్నమాట.
దేవునికి దేవునికి ఒక మనిషికి ఎలాంటి సంబంధం ఉండాలా? ఆయన నిజంగా మన ఆత్మను చేర్చుకోవడానికి ఆయన ఏం త్యాగం చేశాడు అంటే చాలా విషయాలు ఆయన మన ముందు చాలా విషయాలు పెట్టాడు. ఆయన గ్రంథాన్నే పెట్టాడు. ఎందుకంటే ఎన్నో సార్లు ఆయన పిలిచాడు, ఆయన ప్రేమించాడు. ఎంత ప్రేమించినా సరే మనం ఏం చేసాము? దేవుని దూషిస్తూనే ఉన్నాం, దేవుని ఎక్కిరిస్తూనే ఉన్నాం, దేవునికి దూరంగా ఉంటూనే ఉన్నాం. కానీ ఏ రోజు కూడా దేవునికి దగ్గరగా లేము. ఎందుకంటే అందుకే ఆయన బాధపడుతూ అంటున్నాడు, నా ఆత్మను తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్తున్నాడు అనమాట. ఇంకా దేవుని విషయాల్లో దేవునికి ఆత్మను అప్పగించే విషయంలో స్తెఫనే కాదు, మనకి పేతురు కూడా చెప్పాడు అనమాట. తండ్రి నీ ఆత్మను నీకు అప్పగించుచున్నానని పేతురు రాసిన 1వ పత్రికలో ఆయన 4వ అధ్యాయంలో 19వ వచనంలో కూడా ఈ విషయాన్ని చెప్తాడనమాట. నిజమే, ఆత్మతో నిండిన వ్యక్తి ఎలా ఉంటాడంటే పరిశుద్ధంగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, ఇతరులను ప్రేమించే విధంగా ఉంటాడు, ఎవరికైనా సహాయం చేయడానికి ముందుగా ఉంటాడు. ఇలాగా యేసుక్రీస్తు వారు ఆయన సువార్తలన్నీ మనం చదివేటప్పుడు ఒకవేళ వినేటప్పుడు కూడా ఆ కార్యాలన్నీ మన ముందు కనిపిస్తాయి అన్నమాట. ఆయన చాలా మందికి సహాయం చేశాడు, ఆయన ప్రేమ చూపించాడు, రోగుల్ని బాగు చేశాడు, స్వస్థత లేని వారిని ఆయన స్వస్థపరిచాడు. ఇంకా ఇంకా మనం చూసుకునే విషయాలు ఏంటంటే చాలామంది తన కుమారులకి దయ్యం పెట్టేటప్పుడు లేదా అనేక వ్యాధులతో బాధపడేటప్పుడు కూడా యేసుక్రీస్తు వారు వాళ్ళందరినీ ఆ దయ్యాలు వెళ్ళగొట్టడం కానీ వాళ్ళని పరిశుద్ధపరచడం కానీ దేవుడు ఇవన్నీ చేశాడు. అంతే మనం కూడా దేవుని ఆత్మతో నిండి ఉంటే నిజంగా తండ్రి మనం చేర్చుకోవడానికి ఆయన మనకు అవకాశం ఇస్తాడు. నేను ఒక స్టోరీ రాశాను అన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే ఒక ప్రియురాలు తన ప్రియుడిని అడుగుతుంది. ఆ ప్రియుడు అడుగుతాడు, నీకు ఏ కలర్ అంటే ఇష్టం అని అడుగుతాడు అనమాట. అయితే నాకు వైట్ కలర్ అంటే ఇష్టం. వైట్ కలర్ అంటే తెల్లనిది అంటే నాకు ఇష్టం అంటే ఆ ప్రియుడు అంటాడు, చాలా షాపులు తిరుగుతాడు అనమాట. తిరిగి మంచిది వైట్ది తెల్లని వస్త్రం ఆ ప్రియురాలకి గిఫ్ట్గా ఇస్తాడనమాట. గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత ఆ ప్రియుడి దగ్గరికి అది వేసుకొచ్చి ఆ ప్రియురాలు అంటది, నేను అందంగా ఉన్నానా అని చెప్తుంది. అయితే ఆ ప్రియురాలను అలా చూస్తూ ఉంటాడు అనమాట. చూసి ఏం మాట్లాడు. అయితే ఆ ప్రియురాలు అంటది, ఎందుకు ఏం మాట్లాడట్లేదు, ఇది చాలా బాగుంది కదా, నువ్వు మాట్లాడచ్చు కదా, నాకు ఏడుపు వస్తుంది నువ్వు మాట్లాడకపోతే, నువ్వు సమాధానం చెప్పకపోతావు అంటే నేను వేసుకునే ఈ డ్రెస్కి అందమేముంటుందని చాలా ఫీల్ అయిపోయి వరి అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ ప్రియుడు అంటాడు, నిజమే, నువ్వు ఈ తెల్లని బట్టల్లో చాలా అందంగా ఉన్నావు, చాలా స్వచ్ఛంగా ఉన్నావు, కానీ నీ మనసు ఎందుకు అంత ఘోరంగా ఉంది, అసలు నీవెందుకు నాకు అంత దూరంగా ఉంటున్నావు అని ఆ ప్రియుడు అంటాడు అనమాట. అంటే నువ్వెందుకు నన్ను చాలా దూరం పెడుతున్నావు అని ఆ ప్రియుడు అడుగుతాడు. అప్పుడు ఆ ప్రియురాలు అంటది, లేదు లేదు, నేను నీకు చాలా చోటు ఇస్తున్నాను, నేను నీతోనే ఉంటున్నానని ఆ ప్రియుడితో మాట్లాడుతుంది. అప్పుడు ఆ ప్రియుడు అంటాడు, లేదు, నువ్వు నాకు సమయాన్ని ఇవ్వట్లేదు, నువ్వు ఎన్నో రోజులుగా నువ్వు నాతో మాట్లాడట్లేదు అని అంటే ఆ ప్రియురాలు వెంటనే మెలుక్కుంటుంది అనమాట. ఇంతకీ ఆ ప్రియురాలకు అన్నది కలే, కానీ ఆయన చనిపోయి చాలా రోజులు అవుతుందన్నమాట. ఇంతకీ ఆ ప్రియురాలు ఏంటి అని మనం అనుకుంటే ఆ ప్రియురాలి సంఘం అన్నమాట. ప్రియుడు ఎవరు అంటే ఆయన నీ కోసము నా కోసము యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని కలవరిసిరిలో మన కోసం పెట్టాడు కదా, ఆయన ఆ ప్రియుడు అనమాట. నిజమే కదా, ఎన్నోసార్లు ఆయన ఆత్మతో ఎన్నోసార్లు ప్రేరేపించుంటాడు. ఎంతో మందితో ఆయన వాక్యం ద్వారాగా నీతో మాట్లాడి ఉంటాడు. నువ్వు కూర్చుండేటప్పుడు నీ తలంపుల ద్వారాగా నీ ఆత్మని ఎన్నోసార్లు ప్రేరేపిస్తూనే ఉండుంటాడు. కానీ నీ ఆత్మ ఏ రోజైనా దేవునికి చోటు ఇచ్చిందో లేదా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఏదైనా. అంతే యేసుక్రీస్తు వారు తన ఆత్మను అప్పగించడానికి ఆయన చాలా పరిశుద్ధంగా ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాల ఈ లోకంలో జీవించేటప్పుడు కూడా ఆయన ఏ మాత్రం కూడా ఆయన మీద చెప్పడానికి ఏ నింద కూడా లేదు. ఆయన అంతా పరిశుద్ధంగా బ్రతికాడు, లేదా అంతా క్యారెక్టర్ కలిగి బ్రతికాడు. అలాగే మనం కూడా నిజంగా మనం మనుషులకు కాబట్టి తప్పులు చేస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. కానీ పడడం లేగడం
అనేది గొప్ప కాదు, కానీ చివరిగా నువ్వు చనిపోయేటప్పుడు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, అసలు నిజంగా దేవుడు నీ ఆత్మను చేర్చుకోవడానికి రెడీగా ఉన్నాడా లేదా అనేది మనం చూసుకోవాలా. మనం ఈ లోకంలో ఎంతకాలమైనా జీవిస్తాం, కానీ లాస్ట్గా చనిపోయేటప్పుడు ఆయన పరలోక రాజ్యంలో మనందరూ ఉంటే అది చాలా సంతోషించే విషయం. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ ప్రాణం పెట్టాడు కదా, మన కోసం ఇంత సువార్త చేశాడు కదా, ఇన్ని శ్రమలు పెట్టాడు కదా, ఈ అన్నట్లకి ఆ ప్రతిఫలం ఉండాలంటే ఏం చేయాలా? నిజంగా దేవుని రాజ్యంలో నీ ఆత్మ నా ఆత్మ కూడా దేవునితో సంతోషించాలా. దేవుడి ఈ కొద్ది మాటలను దీవించను గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా చక్కగా తమ్ముడు వివరించాడు కొన్ని మాటలు, 7 మాటల్లో